ఏం జీవితం ఇది, ఏంది కథ, ఏంది ఇది చూడు. సౌదీలో గిట్లుంటుంది కథ. మొత్తం గుట్టలు, రాళ్ళు, రప్పలు ఏముండవు ఇక్కడ. ఇంత ఘోరం పరిస్థితి. మనకు ఒక మనిషి మానవుడు కనిపించాడు. ఎంత దారుణంగా ఉంది చూడండి. ఇక్కడ ఏ చెట్లు పెరిగాయి కానీ జిల్లేడు చెట్లు మాత్రం మస్తు పెరుగుతున్నాయి. జిల్లేడు చెట్లు. ఎండ భయంకరంగా ఎండ కొడుతుంది. రంబులా మొత్తం ఇంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. కానీ ఏం చేద్దాం, కుటుంబం కోసం, మన కోసం, పిల్లల కోసం, అయ్యాల కోసం అందరు కష్టపడాలి. ఇది బయట జీవితం అంటే. ఇంత ఘోరంగా ఉంది చూడండి. ఒక్క ఇల్లు ఉంది. ఒక్క ఇల్లు కోసం అక్కడ 1 మీటర్ కోసం ఇంత దూరం వచ్చినాం. దగ్గర ఒక 150 కిలోమీటర్ల దూరం. ఈడ చూస్తే మళ్ళీ ఎవ్వడు లేడు. ఎవ్వడు అక్కడ అనిపించాడు. సౌదీ వాళ్ళు లేడు, బంగాల్ వాళ్ళు లేడు, ఇండియా వాళ్ళు లేడు, ఎవ్వరు లేరు. ఇవన్నీ జిల్లేడు చెట్లు. ఇక్కడ ఏ చెట్లు పెరగతలేవు కానీ జిల్లేడు చెట్లు మాత్రం మస్తు పెరుగుతున్నాయి. ఏదో నీళ్ళు పోసి పెంచుతున్నట్టు. అన్నీ జిల్లేడు చెట్లే. మన ఇంటికాడ కదా, మనం ఇంటికాడ పెరిగితే నరికేస్తాం కదా, ఈ జిల్లేడు చెట్లు. మొత్తం జిల్లేడు చెట్లు ఇవి. నీళ్ళు ఒంటెల కోసం నీళ్ళు పెట్టి నీళ్ళు ఒంటెలు వచ్చి నీళ్ళు అవుతాయని చెప్పేసి నీళ్ళు ఉన్నాయి. ఒంటెల కోసం నీళ్ళు ఇవి జిల్లేడు చెట్లు కనిపిస్తున్నాయా? ఇవి జిల్లేడు చెట్లు. ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి ఇక్కడ.